సెకండ్ హాఫ్ మటుకు పిచ్ ఇచ్చేసారు సార్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వచ్చినా కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes మటుకు అసలు మైండ్ బ్లోయింగ్. అదే అదే అదొక ట్విస్ట్ అండి, అదే ట్విస్ట్. కళ్ళు పోతాయి ఆయనకు. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. మరి చెప్పాలి కానీ లాగ్ ఉంది. లాగ్ అని చెప్పినా కదా అన్న బాగుందని. స్టోరీ యాక్టివ్. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? సెకండ్ హాఫ్ ట్విస్ట్లు మాత్రం వేరే ఉన్నాయి అన్న. ట్విస్ట్లు హైలైట్ ఉన్నాయి. ట్విస్ట్లు ఏంటంటే అసలు వాళ్ళ ఫ్రెండ్ ఒక విలన్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కావట్లేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. మన మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ హైలైట్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. కానీ యాక్టింగ్ మాత్రం మిరగదీశారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే పుష్ప 2 టైప్ ఉంది. ఆ రియాలిటీగా ఒక స్లాంగ్ కానీ చాలా బాగున్నాయి అన్న. కానీ నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బాగాలేదు అనలే అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చెప్తున్నా అంతే. అంతే కదా, లాగ్ కాదు కదా, క్లారిటీ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం వేరే ఉంది. నాకు సినిమా వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ గా ఫ్యాన్స్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్ గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలా మంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకి తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో తీసుకున్న టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిస్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్. అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కరు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది. మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారు అనమాట. అంత ప్రాపర్ ఫిలిం తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకం, ఆయనకు పడిన కష్టం, కొడుకుని అలా హ్యాపీగా చూసుకోవడానికి ఆయన 100% సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. నేను వేసుకోను పని ఇప్పుడే చూశాను. నేను కేడీ నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1. సినిమా మాత్రం అయితే ఒక స్నేహితుల గురించి ఉంది. ఒక స్నేహితులు ఒకే ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా యాక్టింగ్ మాత్రం, అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓల్డ్ వర్షన్ స్లాంగ్ ఉంది, వస్తుంది చేస్తుంది అని స్లాంగ్ ఉంది. నిజంగా యాక్టింగ్లో మాత్రం మిరగదీశారు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది. నేనేమనుకున్నా అంటే ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అండ్ నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను. ఇందులో ఎన్టీఆర్ గారిది, నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఏం లేదు సినిమాలో, ఓన్లీ ట్రైలర్లో మాత్రమే ఉంది. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో పగ ఉంటుంది. మొత్తము వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. యాక్టింగ్ మాత్రం మిరగదీశారు, కానీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ మాత్రం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి. అండ్ స్టోరీ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే నీట్గా ఉంది మూవీ. అయితే స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అయితే నీట్గా ఉంది, సింపుల్గా ఉంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చూపించారు. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. కానీ నీట్గా ఉంది మూవీ, కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే మూవీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఫైట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక విలన్ అయితే ఎలా ఉంటుంది అనేది సినిమా కొని తీశారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే యావరేజ్ గా ఉంది. హ్యాపీగా ఉంది. మెయిన్ గా భయ్యా నాగర్ గారు చెప్పినట్టే
మొన్నోడు వస్తున్నాడు, హిట్ కొట్టాడు అండ్ చాలా చాలా బాగుంది. ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున గల్ల ఎత్తుకొని చెప్పుకోవాలి భయ. సినిమా మాత్రం సూపర్. అయ్యగారే నెంబర్ 1 సూపర్. పక్కా నేషనల్ అవార్డు రావాలా, రాకపోతే నేను గుండు తీసుకుంటా. సినిమాకి రావాలా, కష్టపడ్డాడు. సినిమాలో హైలైట్స్ అంటే అన్న సినిమాలో అన్న అఖిల్ అన్న ఏడిపించేసిండు, నవ్విపించిండు, నరికిండు. అసలు నేను ఎప్పుడు ఎడదలే భయ, సినిమా కానీ ఎడదలే. ఈ సినిమా కళ్ళ నీళ్ళు వచ్చినాయి భయ. అంటే సినిమా అంటే ఇది కదా మనకు కావాల్సింది. చాలా చాలా బాగా పక్కడబంది ప్లానింగ్ చేసాడు అనిపించింది ఆ సినిమా. మెయిన్ గా మాత్రం ఇది అఖిలన్న గిఫ్ట్ అన్న సినిమా. అఖిలన్నకి తండ్రి ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలా. బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అన్నాను. ఇలాంటి సినిమాని తీయాలా, ఇలాంటి సినిమా ముందుకు రాలా. ఒక్క సక్సెస్ కోసం 10 సంవత్సరాలు లేట్ చేసిండు. అసలు నేను పెళ్లి చేసుకుని ఇంత హ్యాపీ లేదు, కానీ ఇలా అఖిలన్న హిట్ కొడితే హ్యాపీగా ఉన్నా భయ. అఖిల్ హిట్ కొట్టాడు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు భయ? నెగిటివ్ చెప్పి నా కుర్ర ఒకటే, అరే మీరు ఎంత నెగిటివ్ చేసుకోండి, ఎంత ట్రోలింగ్ చేసుకుంటారా. సినిమా వచ్చి చూడరా భయ్, ఏడ్చి లెనిన్ ఇంటికి తీసుకొని పోతారు భయ. అట్లుంది భయ సినిమా సూపర్. అఖిల్ చెప్పినట్టు లెనిన్ ఇంటికి తీసుకెళ్తారా? లెనిన్ పక్కా ఇంటికి తీసుకెళ్తారు. బ్లాక్ బస్టర్ సినిమా. అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు వచ్చాడు, మూవీ పెట్టాడు, హిట్ అయింది, జెండా బాటేశాడు, అయిపోయింది, అదిరిపోయింది. అందరూ చూడండి, అందరూ మూవీ చూడండి. రివ్యూలు నమ్మకండి, థియేటర్ కి వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. థియేటర్ ఫిల్మ్ ప్యూర్ ఫ్యామిలీ వాచబుల్, థియేటర్ లోనే చూడండి. మామూలుగా లేదు, అదిరిపోయింది. ఏంటి నీకు సినిమా చూడడం రాదన్న? నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాడికి సినిమా చూడడం రాదు. వదిలేసే, నువ్వు సినిమా చూడడం వేస్ట్. యూట్యూబ్ లో మూవీ రోజు ఐబొమ్మలా చూసుకుంటే బతుకు వేస్ట్. ఇంకా మామూలుగా లేదు, అదిరిపోయింది. అఖిల్ అన్న పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. మామూలుగా లేదు, అదిరిపోయింది. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఏజెంట్ లాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు నాకు. ఇది కదా, ఇట్లాంటి సినిమాలు కదా మనకు కావాల్సింది. ఒక ప్రాపర్ తమన్